పల్లవి ఇప్పుడు మన నేషనల్ బ్యూటీ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఏకంగా బాలీవుడ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాయణం సినిమాలో సీతాదేవిగా నటిస్తూ కెరియర్ లో అద్భుతమైన ఛాన్స్ కొట్టేసింది. అలానే అమీర్ ఖాన్ కొడుకు జునైద్ మొదటి సినిమా ఏక్ దిన్ లో కూడా తనే హీరోయిన్. ఇంకా 2-3 పెద్ద ప్రాజెక్ట్స్ కూడా బాలీవుడ్ లో సిద్ధంగా ఉన్నాయని టాక్. అయితే మొన్న జరిగిన ఒక చిన్న ఇంటర్వ్యూలో సాయి పల్లవిని తన పెళ్లి గురించి అడిగితే ఏం చెప్పిందో తెలుసా? సౌత్ సినీ ప్రపంచంలో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె పెళ్లి గురించి వస్తున్న పుకార్లపై ఈ నటి స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చింది. తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చలకు ఒకంత ముగింపు పలుకుతూ ప్రస్తుతం తన జీవితంలో పెళ్లికి చోటు లేదని స్పష్టం చేసింది. ఇటీవల ఒక ఈవెంట్ లో పాల్గొన్న సందర్భంగా మీడియా ఆమెను పెళ్లి గురించి ప్రశ్నించింది. దీనికి చాలా సింపుల్ గా కానీ స్పష్టంగా సమాధానమిచ్చిన సాయి పల్లవి, ప్రస్తుతం నేను పూర్తిగా నా సినిమాల పనులతోనే బిజీగా ఉన్నాను. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని చెప్పింది. అంతేకాదు తాను ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నానని కూడా వెల్లడించింది. దీంతో కొంతకాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న పెళ్లి రూమర్లకు ఆమె ఒక్క మాటతో చెక్ పెట్టినట్లయింది. కొద్ది రోజులుగా సాయి పల్లవి వివాహం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆమె చెల్లెలి పెళ్లి ఇటీవల జరగడంతో ఇప్పుడు సాయి పల్లవి పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నలు నెట్టింట ఎక్కువగా వినిపించాయి. అభిమానులు, నెటిజన్లు ఈ విషయంపై ఊహాగానాలు చేస్తూ వివిధ రకాల పోస్టులు కూడా పెట్టారు. అయితే ఆ ఊహాగానాలన్నిటికీ ఇప్పుడు సాయి పల్లవి స్వయంగా సమాధానమిచ్చింది. సాయి పల్లవి గురించి చెప్పాలంటే ఆమె సినీ ప్రయాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చాలా మంది హీరోయిన్లు, గ్లామర్ పాత్రలతో గుర్తింపు పొందిన సాయి పల్లవి మాత్రం తన కెరియర్ మొదటి నుండి కంటెంట్ ఉన్న పాత్రలకే ప్రాధాన్యమిచ్చింది. గ్లామర్ కంటే నటనకు విలువ ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకుంటూ తనదైన స్టైల్లో ముందుకు సాగుతుంది. అదే కారణంగా ఆమెకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అభిమాన వర్గం ఏర్పడింది. ఇప్పటికే ఆమె నటించిన అనేక సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ముఖ్యంగా ఆమె సహజమైన నటన, డాన్స్, భావోద్వేగాలను అద్భుతంగా చూపించే తీరు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. అందుకే దర్శకులు కూడా ఆమె కోసం ప్రత్యేకమైన పాత్రలను రాస్తున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న మైథలాజికల్ సినిమా రామాయణలో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా గురించి ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో తన సీతాదేవి పాత్ర ద్వారా మరోసారి ప్రేక్షకుల మనసులు గెలుచుకునేందుకు సాయి పల్లవి సిద్ధమవుతుంది. అంతేకాదు ఆమె మరో ఆసక్తికరమైన ప్రాజెక్టులో కూడా నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఆమె నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమెకు జోడీగా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్ పై సినీ అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఇంకా మరో ప్రాజెక్టులో కూడా సాయి పల్లవి కనిపించబోతుంది. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన ఏక్ దిన్ అనే సినిమాలో ఆమె నటిస్తుంది. ఈ సినిమా ద్వారా సాయి పల్లవి మరోసారి హిందీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలా వరుసగా పెద్ద ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉండడంతో ప్రస్తుతం సాయి పల్లవి డైరీ పూర్తిగా ఫుల్ అయిపోయిందని చెప్పాలి. ఒక సినిమా షూటింగ్ ముగిసేలోపే మరో సినిమా పనులు ప్రారంభమవుతున్నాయి. ఈ బిజీ షెడ్యూల్ కారణంగానే ఆమె ప్రస్తుతం పూర్తిగా తన కెరియర్ పైనే దృష్టి పెట్టిందని తెలుస్తోంది. అలాగే తెలుగులో కూడా నాగశ్విన్ కల్కి 2 సినిమాలో కూడా సుమతి పాత్రలో నటిస్తుంది. ఈ పాత్రని ఫస్ట్ పార్ట్ లో దీపిక చేసింది. సో కల్కి సినిమా సూపర్ హిట్ అయింది కాబట్టి ఈ సినిమాకి సాయి పల్లవి కరెక్ట్ చాయిస్ అని అంటున్నారు. ఎలాగో ప్రభాస్ సినిమా కాబట్టి ఆ హైప్ కూడా ఉంటుంది. ఇంకా సాయి పల్లవి ఒక పెద్ద బయోపిక్ లో కూడా నటించాల్సి ఉందట. సో ఇలా ఫుల్ బిజీగా ఉంది తన కెరియర్. అందుకే సాయి పల్లవి అభిమానులు కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నారు. ఎందుకంటే ఆమె ఎప్పుడూ తన కెరియర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది. ప్రతి సినిమాలో కొత్తగా కనిపించాలనే లక్ష్యంతో పాత్రలను ఎంచుకుంటుంది. అందుకే ఆమె నటించిన సినిమాలు సాధారణంగా కంటెంట్ పరంగా ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇప్పుడు ఆమె నటిస్తున్న సినిమాలు త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో అభిమానులు ఆమె నటనను మళ్లీ పెద్ద తెరపై చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి చెప్పాలంటే సాయి పల్లవి జీవితంలో ప్రస్తుతం పెళ్లి కంటే సినిమాలకే ప్రాధాన్యముంది. ఆమె స్వయంగా చెప్పినట్లుగా ప్రస్తుతం తాను సింగిల్ గా ఉండి తన కెరియర్ పై పూర్తిగా ఫోకస్ పెట్టింది. అందుకే ఇప్పుడు అభిమానులు కూడా ఒకే విషయాన్ని ఆశిస్తున్నారు. సాయి పల్లవి మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలని. పెళ్లి సంగతి తర్వాతైనా సరే ముందుగా ఆమె సినిమాలు ఎలా ఉంటాయో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.